నాలాగే మీకు కూడా పచ్చళ్ళంటే ఇష్టమా? మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలోకి తింటే ఆహా అనాల్సిందే. చూడండి, ఫస్ట్గా తగినన్ని నువ్వులు తీసుకొని జీలకర్ర తీసుకొని వేపుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసి శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి 10 వేసుకొని తొక్క తీయని బీరకాయలు లైట్గా నారలు మాత్రమే తీసాను. బీరకాయలు ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాతకి ఉప్పు వేయండి. తర్వాతకి చింతపండు. బీరకాయలు ఇలా పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది పచ్చడి. తగినంత చింతపండు కూడా వేసుకున్నాను కదా, అలా మగ్గిపోయింది చూడండి. అది నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఫైబర్ అని చెప్పొచ్చు. ఉడికిపోయింది చూసారు కదా. మీరు కూడా బీరకాయ పచ్చడి ఇలానే చేస్తారా? నాకు కామెంట్లో చెప్పండి. ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. తర్వాతకి నూనెలో పోపు పెట్టుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఇలా పోపు పెట్టేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్తారు కదా. ఓకే, టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.